అడ్డం వస్తుంది ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏటి జల్ల అంటారు. లేక లేక ఈరోజు పడ్డది. ఈ మా సైడ్ తక్కువ ఉంటాయి. తొరిజల్లగా, తొరిజల్ల అంటే లా ఉంటుంది, పండ్లు గిన్నెలు ఇసురా ఉంటాయి. బొచ్చ చూడండి ఫ్రెండ్స్, ఒక్క ఫోటో దించనా. చూడండి ఫ్రెండ్స్, ఎవరో తాబేలు కాల్చుకొని తినిపోయారు అనమాట. చాలా పెద్ద తాబేలు, దాదాపు 1.5 కేజీ ఉంటుంది. ఇంకా 2-3 పడ్డట్టున్నాయి. ఒకటే బొచ్చ ఇక్కడ పడ్డది. చాలా బొచ్చలు అయితే పడ్డాయి ఇక్కడ. ఎవరో కాల్చుకొని అయితే తినిపోయినరు. ఇక్కడైతే కాలువ అయితే తెగిపోయింది ఫ్రెండ్స్. కాలువ దగ్గరికి అయితే చేపలకు వచ్చినాం అనమాట. చూడండి, మా చేపలు అయితే పడ్డాయి. వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వేటలో ఇంకా మరిన్ని మున్ముందు ఏమేమి జరుగుతుందో మీరు తప్పకుండా వీక్షించండి. వాటర్ అయితే బీభత్సంగా పోతున్నాయి. చేపలు వేద్దాం, వాటంగా వాడాలని కోరుకుంటున్నాను దేవుని. రోటే రౌపిల్ వచ్చింది ఒకటి. ఈ చిన్న రవ్వులు వస్తే ఇడిచిపెట్టాలి ఫ్రెండ్స్, పట్టుకోకూడదు. ఎందుకంటే బతకని అని ఇడిచిపెడతాం, మళ్ళీ వస్తాయి. అవి తినడానికి పనిచేయవు, ఎక్కడా పనిచేయవు. చూడండి, ఇడిచిపెడతానా. ఈసారిగానే పడ్డాదంటే నేను క్షమించేదే లే. చలో, ఇంకొకసారి పడితే నేను ఇడవా, మర్యాదగా చెప్తున్నా. ఇడిచేదే లే. చాలా డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ ఈ కాలువ. పడ్డాయిరా నాయన, మంద వచ్చినాయిరా దేవుడా. లేపనికి నా చేతనవుతుందా కాదా. స్లోగా గుంజుకోవాలి పాటకు. వామ్మో, ఇదేంద్రా సామె, మొత్తం కనుగులు వస్తున్నాయి సామె. కనుగులు, రవ్వులు. ఈ బొచ్చ ఒక్కదాన్ని తీసుకుంటా, చూపిస్తలేదు నా సైడు. అది అట్లా క్యాప్చర్ చెయ్యి. చూడండి, చూడు రే, చిన్న బొచ్చ. కానీ కనుగులు వేస్ట్ ఫ్రెండ్స్. కనుగులు ఈ రవ్వు పిల్లలు ఏం చేస్తాను చెప్పండి, అన్నీ వదిలేయవలసింది. ఎందుకంటే చేప ఇది అంతరించిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వేస్తే మళ్ళీ ఒకటి ఇడిచిపెడితే 10 వస్తే ఎట్లా హ్యాండిల్ చేయలేదు దీనిని. అమ్మ చేపలు తలకుండా చూడండి, ఒకటి వేస్తే 10 వస్తున్నాయి. దమా ఖరాబ్ అవుతుంది. మొత్తం ఇడిచిపెడుతున్నా.
మా మనిషి వస్తే ఏమంటాడు వేసుకుందాం అంటాడేమో కానీ మళ్ళీ పడతాయి. అన్నీ వదిలేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే పట్టబుద్ధి అవుతలేదు. చిన్న చేపలు చూడండి ఎంత చిన్నగా ఉందో. అది నా మాట వింటుంది కెమెరా ఇప్పుడు, లేదంటే చింతపండు చేస్తుండే. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంత చిన్న చేపలు చంపాలంటే పాపం అనిపిస్తుంది. దెబ్బలు తగిలించుకొని వచ్చినాయి ఎక్కడెక్కడి నుంచో. చూడండి మొత్తం కింద గదవ కింద దెబ్బలు తగిలించుకొని వచ్చినాయి. ఇడ్స్ పెడితే మళ్ళీ రేపు మనకే పడతాయి. ఆ వాటర్లో కొంచెం ముంచి తేలుపు. ఏమొద్దు, నువ్వు కెమెరా పట్టుకో, చక్కగా స్ట్రైట్ పట్టుకో, స్ట్రైట్ పట్టుకో. ఏమే ఎందుకు అవు ఈడ కట్ట కూడా వేసింది. ఎందుకు అట్లా? పొలాలు అయినాయి కదరా, అంతా అట్లా తెంపితే ఊకుంటారా? అట్లా తెంపరు. ఇది కూడా కట్టేసిండు తెప్పించి. చూపిస్తుందా నీకు? వాటర్ వద్దంటే కాలువ పని చేస్తారు. ఎందుకు తెంపుతారు నాకు అనవసరంగా. నువ్వు చెప్తావు మనిషివి. ఏం చేస్తావు ఇవి? ఏ వద్దురా నాయన, చచ్చిపోతాయి. చిన్నవి చూపి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లే కుడుతున్నావు, అన్నీ చిన్న చిన్నవి. దీనిలో ఇది బాగుంటుంది రా చట్నీ. ఈ గడ్డి పడుతుంది బాగుంటుంది మళ్ళీ, కానీ ఆ ఎర్ర పడుతుంది. తెంపిరు ఎందుకో? అరే అమ్మాయి చేపలు కావాలా ఆయన? ఇవి అయిపోయింది ఇవాళ. చెత్త కదులుతుంది ఇవాళ. కారిపోగానే ఆడికి పెద్దది వచ్చింది. ఎడకే పట్టుకో. ఈ రోడ్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మీ అమ్మ జాంకు తలకాయ కోడిమేడ లాగానే ఉంటుంది. పెద్దది వచ్చింది, కేజీ ఉంటుంది. ఫోటో తీసా? ఏం లేదు, నాకు కనెక్ట్ చేసినావా? లక్కీలీ వాళ్ళగా అయితే పడ్డది. చూడండి ఇంకా కొన్ని చేపలు కూడా పడ్డాయి, విడిపించినాం. చెయ్యి జై. ఎట్లా దొరికిందిరా అది? నీళ్ళు పెట్టిన అయిపోతుందా? అనవసరంగా అంత పెద్ద చేపని విడిచిపెడుతుంది. దుంకిపోయిందా? నువ్వు కట్టేయకుండా ఉంటే దుంకిపోకుండా ఉంటుంది.
గడ్డ అని మొత్తం ఉంటే అది దాంట్లో పడ్డది. పనికి మళ్ళీ తీసుకురా ఇక్కడ పెట్టు. జల్లని మంచిగా చూపిరా. ఇక్కడి నుంచి చూపి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే ఇవే పడ్డాయి అనమాట. బల్బా పడ్డాయి చేపలు. చూడండి బొచ్చెలు, జల్లలు. ఎవడో వస్తున్నాడు, డిష్ తగులుతుంది అందుకని మూస్తున్నా. చూడండి గడ్డి చేపలు. చూడండి ఫ్రెండ్స్, రకరకాలే పడ్డాయి ఈరోజు. ఒకటి కాదు, కాయక పరకలు పడ్డాయి, జల్లలు పడ్డాయి, గడ్డి మోసలు పడ్డాయి, గ్యాస్ కర్రలు పడ్డాయి, ఇంకా రవ్వులు పడ్డాయి, పాంప్లెట్స్ జూబొచ్చలు పడ్డాయి, ఇంకా గడ్డి మోసలు పడ్డాయి, గెండ్లు పడ్డాయి. ఇన్ని రకాలు పడ్డాయి. చూడండి ఎండ్రకాయలు పడ్డాయి, ఇన్ని రకాలు పడ్డాయి. జల్లలు ఇవి పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్. కష్టపడి వీడియో తీస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. చూడండి మీకోసం, వీడియో కోసం ఇంత తిప్పల పడ్డా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.